దేశంలో సొంతంగా నిర్మించిన మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నావీ అమ్ముల పొదిలోకి చేరనుంది. దాదాపు ఏడాదిగా సముద్రంలో ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ నౌకను ప్రధాని మోడీ కొచ్చిలో నౌకాదళానికి అప్పగించనున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అప్పగింతతో పాటు నౌకాదళం కోసం కొత్తగా రూపొందించిన జెండాను కూడా ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. देवियों और सज्जनों, ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్లీ నౌకాదళంలోకి ఎంట్రీ ఇస్తోంది సరికొత్త ఐఎన్ఎస్ విక్రాంత్. పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. ఇక డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. 100 ఎంఎస్ఎంఈలు ఇందుకోసం విడిభాగాలు సమకూర్చాయి. 40,000 టన్నుల బరువున్న ఈ యుద్ధ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2,300 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 1,700 మంది సిబ్బంది పనిచేయొచ్చు. 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 7,500 నాటికల్ మైళ్ల దూరం అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని 2 సార్లు చుట్టేయగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2006లో ప్రారంభమైంది. దాదాపు 20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకలో 18 అంతస్తులుంటాయి. MiG-29 యుద్ధ విమానాలు, కమౌ 31 హెలికాప్టర్లు, MH-60R హెలికాప్టర్లు, తేలికపాటి హెలికాప్టర్లను ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. 1971 వార్లో కీలక భూమిక పోషించిన భారత తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దేశీయంగా తయారు చేసిన తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కు ఇండియన్ నేవీ పెట్టింది. As India powers towards a blue economy, Vikrant will strengthen the Navy's capabilities and be a force multiplier in both defensive and offensive roles. 630 engage. I now request the commanding officer of INS Vikrant, Captain Vidyadhar Harke, to declare and proclaim the commissioning warrant of INS Vikrant. कमिश्निंग आदेश। जबकि भारत सरकार ने भारतीय नौसेना पोत विक्रांत को कमीशन करने का निर्णय लिया है, आपको यह निर्देश दिया जाता है। మన దేశంలో సొంతంగా నిర్మించిన మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నావీ అమ్ముల పొదిలోకి చేరనుంది. దాదాపు ఏడాదిగా సముద్రంలో ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ నౌకను ప్రధాని మోడీ కొచ్చిలో నౌకాదళానికి అప్పగించనున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అప్పగింతతో పాటు నౌకాదళం కోసం కొత్తగా రూపొందించిన జెండాను కూడా ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్లీ నౌకాదళంలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ సరికొత్త ఐఎన్ఎస్ విక్రాంత్. పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. ఇక డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. 100 ఎంఎస్ఎంఈలు ఇందుకోసం విడిభాగాలు సమకూర్చాయి. 40,000 టన్నుల బరువున్న ఈ యుద్ధ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2,300 కంపార్ట్మెంట్లుంటాయి. 1,700 మంది సిబ్బంది పనిచేయొచ్చు. 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 7,500 నాటికల్ మైళ్ల దూరం అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని 2 సార్లు చుట్టేయగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2006లో స్టార్ట్ అయింది. దాదాపు 20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకలో 18 అంతస్తులుంటాయి. MiG-29 యుద్ధ విమానాలు, కమౌ 31 హెలికాప్టర్లు, MH-60R హెలికాప్టర్లు, తేలికపాటి హెలికాప్టర్లను ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి
ఆపరేట్ చేయొచ్చు. ఇక 1971 వార్లో కీలక భూమిక పోషించిన భారత తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరునే ఉంది. ఇక దేశీయంగా తయారు చేసినటువంటి తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండియన్ నేవీ పేరు పెట్టింది. థ్రోటిల్ కంట్రోల్ రూమ్ విక్రాంత్ నౌకకు గుండె లాంటిది. నౌకకు కావాల్సిన విద్యుత్ సరఫరాకు అవసరమైన 4 గ్యాస్ టర్బైన్లు ఇంజన్లను ఈ గది నుంచే నడిపిస్తారు. ఈ 4 ఇంజన్లు కలిసి 88 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. 20 లక్షల మంది ఉండే నగరానికి సరిపోయే విద్యుత్ అది. గాయపడ్డ సిబ్బందికి చికిత్స చేయడానికి ఈ నౌకలో 16 పడకల ఆసుపత్రి, 2 ఆపరేషన్ థియేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉంటాయి. देश के रक्षा मंत्री श्रीमान राजनाथ सिंह जी, केंद्रीय मंत्रिमंडल के मेरे अन्य सहयोगीगण, चीफ ऑफ नेवल स्टाफ एडमिरल आर हरिकुमार जी, एमडी कोचिन शिपयार्ड, सभी विशिष्ट एवं गणमान्य अतिथिगण और इस कार्यक्रम में जुड़े मेरे प्यारे देशवासियों, आज यहां केरला के समुद्री तट पर भारत का हर भारतवासी एक नए भविष्य के सूर्योदय का साक्षी बन रहा है। आईएनएस विक्रांत पर हो रहा ये आयोजन विश्व क्षितिज पर भारत के बुलंद होते हौसलों की हुंकार है। आजादी के आंदोलन में हमारे स्वतंत्रता सेनानियों ने जिस सक्षम, समर्थ और शक्तिशाली भारत का सपना देखा था, उसी एक सशक्त तस्वीर आज हम यहां देख रहे हैं। विक्रांत विशाल है, विराट है, विहंगम है। विक्रांत विशिष्ट है, विक्रांत विशेष भी है। विक्रांत केवल एक युद्धपोत नहीं है, ये 21वीं सदी के भारत के परिश्रम, प्रतिभा, प्रभाव और प्रतिबद्धता का प्रमाण है। यदि लक्ष्य दुरंत है, यात्राएं दिगंत है, समंदर और चुनौतियां अनंत है, तो भारत का उत्तर है विक्रांत। आजादी के अमृत महोत्सव का अतुलनीय अमृत है विक्रांत। आत्मनिर्भर होते भारत का अद्वितीय प्रतिबिंब है विक्रांत। ये हर भारतीय के लिए गर्व और गौरव का अनमोल अवसर है। ये हर भारतीय का मान, स्वाभिमान बढ़ाने वाला अवसर है। मैं इसके लिए हर एक देशवासी को बधाई देता हूं। साथियों, लक्ष्य कठिन से कठिन क्यों न हो, चुनौतियां बड़ी से बड़ी क्यों न हो, भारत जब ठान लेता है तो कोई भी लक्ष्य असंभव नहीं होता है। आज भारत विश्व के उन देशों में शामिल हो गया है जो स्वदेशी तकनीक से इतने विशाल
एयरक्राफ्ट कैरियर का निर्माण करता है। आज आईएनएस विक्रांत ने देश को एक नए विश्वास से भर दिया है। देश में एक नया भरोसा पैदा कर दिया है। आज विक्रांत को देखकर समंदर की ये लहरें आह्वान कर रही है, अमर्त्य वीर पुत्र हो, अमर्त्य वीर पुत्र हो, दृढ़ प्रतिज्ञ सोच लो, प्रशस्त पुण्य पंथ है, प्रशस्त पुण्य पंथ है। बढ़े चलो, बढ़े चलो, बढ़े चलो। साथियों, इस ऐतिहासिक अवसर पर मैं भारतीय नौसेना का कोचिन शिपयार्ड के सभी इंजीनियर्स, वैज्ञानिकों और मेरे श्रमिक भाई बहनों का अभिनंदन करता हूं, जिन्होंने इस सपने को साकार किया है। केरला की पुण्य भूमि पर देश को ये उपलब्धि एक ऐसे समय पर मिली है जब ओणम का पवित्र पर्व भी चल रहा है। मैं सभी देशवासियों को इस अवसर पर ओणम की हार्दिक शुभकामनाएं भी देता हूं। साथियों, आईएनएस विक्रांत के हर भाग की अपनी एक खूबी है, एक ताकत है, अपनी एक विकास यात्रा भी है। ये स्वदेशी सामर्थ्य, स्वदेशी संसाधन और स्वदेशी कौशल का प्रतीक है। इसके एयरबेस में जो स्टील लगी है, वो स्टील भी स्वदेशी है। ये स्टील डीआरडीओ के वैज्ञानिकों ने विकसित किया, भारत की कंपनियों ने प्रोड्यूस किया। एक युद्धपोत से भी ज्यादा एक तैरता हुआ एयरफील्ड है, एक तैरता हुआ शहर है। इसमें जितनी बिजली पैदा होती है, उससे 5000 घरों को रोशन किया जा सकता है। इसका फ्लाइट डेक भी 2 फुटबॉल ग्राउंड के बराबर है। विक्रांत में जितने केबल्स और वायर्स इस्तेमाल हुए हैं, वो कोची से शुरू हो तो काशी तक पहुंच सकते हैं। ये जटिलता हमारे इंजीनियर्स की जीवटता का उदाहरण है। मेगा इंजीनियरिंग से लेकर नैनो सर्किट्स तक पहले जो भारत के लिए अकल्पनीय था, वो हकीकत में बदल रहा है। साथियों, इस बार स्वतंत्रता दिवस पर मैंने लाल किले से पंच प्राण का आह्वान किया और हमारे हरि जी ने भी इसका उल्लेख किया। इन पंच प्राणों में पहला प्राण है विकसित भारत का बड़ा संकल्प, दूसरा प्राण है गुलामी की मानसिकता का संपूर्ण त्याग, तीसरा प्राण है अपनी विरासत पर गर्व, चौथा और पांचवा प्राण है देश की एकता, एकजुटता और नागरिक कर्तव्य। आईएनएस विक्रांत के निर्माण
और इसकी यात्रा में हम इन सभी पंच प्राणों की ऊर्जा को देख सकते हैं। आईएनएस विक्रांत इस ऊर्जा का जीवन संयंत्र है। अभी तक इस तरह के एयरक्राफ्ट कैरियर केवल विकसित देश ही बनाते थे। आज भारत ने इस लीग में शामिल होकर विकसित राष्ट्र की दिशा में एक और कदम बढ़ा दिया है। साथियों, जल परिवहन के क्षेत्र में भारत का बहुत गौरवमयी इतिहास रहा है। हमारी समृद्ध विरासत रही है। हमारे यहां नौकाओं और जहाजों से जुड़े श्लोकों में बताया गया है, दीर्घिका तरणी ही लोला गत्वरा गामिनी तरीही जंगाला प्लाविनी चैव धारिणी वेगिनी तथा। ये हमारे शास्त्रों में इतना वर्णन है। दीर्घिका, तरुणी लोला, गत्वरा, गामिनी, जंगाला, प्लाविनी, धारिणी, वेगिनी हमारे यहां जहाजों और नौकाओं के अलग अलग आकार और प्रकार होते थे। हमारे वेदों में भी नौकाओं, जहाजों और समुद्र से जुड़े कितने ही मंत्र आते हैं। वैदिक काल से लेकर गुप्त काल और मौर्य काल तक भारत के समुद्री सामर्थ्य का डंका पूरे विश्व में बजता था। छत्रपति वीर शिवाजी महाराज ने इस समुद्री सामर्थ्य के दम पर ऐसी नौसेना का निर्माण किया जो दुश्मनों की नींद उड़ाकर रखती थी। जब अंग्रेज भारत आए तो वो भारतीय जहाजों और उनके जरिए होने वाले व्यापार की ताकत से घबराए रहते थे। इसलिए उन्होंने भारत की समुद्री सामर्थ्य की कमर तोड़ने का फैसला लिया। इतिहास गवाह है कि कैसे उस समय ब्रिटिश संसद में कानून बनाकर भारतीय जहाजों और व्यापारियों पर कड़े प्रतिबंध लगाए दिए गए थे। भारत के पास प्रतिभा थी, अनुभव था, लेकिन हमारे लोग इस कुटिलता के लिए मानसिक रूप से तैयार नहीं थे। हम कमजोर पड़े और उसके बाद गुलामी के कालखंड में अपनी ताकत को धीरे धीरे भुला बैठे। अब आजादी के अमृत काल में भारत अपनी उस खोई हुई शक्ति को वापस ला रहा है। उस ऊर्जा को फिर से जगा रहा है। साथियों, आज 2 सितंबर 2022 की ऐतिहासिक तारीख को इतिहास बदलने वाला एक और काम हुआ है। आज भारत ने गुलामी के एक निशान, गुलामी के एक बोझ को अपने सीने से उतार दिया है। आज से भारतीय नौसेना को एक नया ध्वज मिला है। अब तक भारतीय नौसेना के ध्वज पर गुलामी की पहचान बनी हुई थी, लेकिन अब आज से साथियों हमारी सेनाओं में किस तरह बदलाव आ रहा है, उसका एक और अहम पक्ष
मैं सभी देशवासियों के सामने रखना चाहता हूं। विक्रांत जब हमारे समुद्री क्षेत्र की सुरक्षा के लिए उतरेगा तो उस पर नौसेना की अनेक महिला सैनिक भी तैनात रहेगी। समंदर की अथाह शक्ति के साथ असीम महिला शक्ति ये नए भारत की बुलंद पहचान बन रही है। मुझे बताया गया है कि अभी नेवी में करीब 600 महिला ऑफिसर्स हैं, लेकिन अब इंडियन नेवी ने अपनी सभी शाखाओं को महिलाओं के लिए खोलने का फैसला किया है। जो पाबंदियां थी वो अब हट रही है। जैसे समर्थ लहरों के लिए कोई दायरे नहीं होते, वैसे ही भारत की बेटियों के लिए भी अब कोई दायरे या बंधन नहीं है।